వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం 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 ఏబిసిడి సాధించాం 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 ఏబిసిడి సాధించాం వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగల నాయకత్వం వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఏబిసిడి సాధించాం 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 ఏబిసిడి సాధించాం వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగల నాయకత్వం వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగల నాయకత్వం వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగల నాయకత్వం 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 వర్ధిల్లాలి అభినవ్ అంబేద్కర్ మహాజననేత మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం మహాజననేత మానశ్రీ మందకృష్ణ గారి నాయకత్వం జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా జై మాదిగా జై జై మాదిగా ప్రభు అడ్డం రావద్దని చెప్పండి నరేంద్ర అన్ని జిల్లాలో అన్ను నిన్ను కానీ అయిపోయింది కానీ ఇంకెక్కడ చెప్పిపోతే ఎవరు ఉంటుందా లైవ్ ఎవరు ఉంటుంది మాట్లాడితే అప్పుడు ఒక్క ముందు చెప్పు ఆ మనోడికి అప్పుడే కాదు చిన్న అడ్డంగా తీయి ఇటు నుంచి తీయి వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత సాధించాం సాధించాం ఏబిసిడి సాధించాం సాధించాం వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత వర్ధిల్లాలి ఉమ్మడి ప్రకాశం జిల్లా మాదిగల ఐక్యత షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధనకై గత 30 ఏళ్ల నుండి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అలు పెరిగినటువంటి పోరాటాలు జరిగినటువంటి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. ఈ సందర్భంగా ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ న్యాయబద్ధమైన అంశమని రాష్ట్ర ప్రభుత్వాలే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పును వెలువడించడం జరిగింది. కమిషన్ యొక్క సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు, అలాగే ఎన్నికలకు ముందే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వర్గీకరణకు కట్టుబడి ఉంటామని చెప్పేసి ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను ఈ షెడ్యూల్ కులాలు ఉండబడినటువంటి 59 ఉపకులాలకు సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, రాజకీయ సంక్షేమ రంగాల్లో ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఒక అధ్యయనాన్ని చేయడం జరిగింది. ఈ అధ్యయనం తాలూకు రిపోర్టు ఈ నెల 11వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి మిశ్రా గారి కమిషన్ నివేదికను అందించిన తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే దీని మీద మిశ్రా గారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు మీద మరలా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే చేయడానికి సబ్ కమిటీను 3 రోజుల కాల వ్యవధిలోనే నియమించడం జరిగింది. సబ్ కమిటీ రిపోర్టు కూడా మరలా వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వెంటనే ఈ నెల 17వ తారీఖున రాష్ట్ర అసెంబ్లీలో కేబినెట్ తీర్మానం కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. 17వ తారీఖు కేబినెట్ సమావేశం జరిగితే మరలా 20వ తారీఖున ఈ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశం మీద అసెంబ్లీలో శాసనసభలో తీర్మానాన్ని, ఏకగ్రీవ తీర్మానాన్ని ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధినేత అయినటువంటి డిప్యూటీ సీఎంగా ఉండబడినటువంటి
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుండి ఎన్డీఏ కూటమిలో ఉండబడినటువంటి సభ్యులందరూ కూడా ఏకగ్రీవ తీర్మానాన్ని అసెంబ్లీ సాక్షిగా చేయడం జరిగింది. అందుకు మొట్టమొదటిగా మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీలో ఉండబడిన పెద్దలకు మేము ప్రధానంగా ధన్యవాదాలు మేము తెలియజేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రధానంగా ధన్యవాదాలు తెలియజేయవలసినటువంటి వరుసలో మొదటి స్థానంలో ఉండబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో 2024లో సుప్రీంకోర్టులో 3 రోజుల పాటు ఎస్సీ వర్గీకరణ మీద విచారణ జరుగుతున్న సందర్భంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉండబడినటువంటి అడ్వకేట్ జనరల్ను, సొలిసిటర్ జనరల్ను 3 రోజుల పాటు సుప్రీంకోర్టులో ఉంచి వర్గీకరణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఒంగోలు జిల్లా కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్ట్ పార్టీ అనుబంధ సంఘాల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ప్రధానంగా 3 దశాబ్దాల సుదీర్ఘమైనటువంటి మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణమాది గారి పోరాటం ద్వారా ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం అందరూ కూడా సమానత్వాన్ని సాధించాలని, విద్యా ఉద్యోగ రంగాల్లో అణగారిన కులాలైనటువంటి షెడ్యూల్ కులాలన్నీ కూడా వారి జనాభా దామాషా ప్రకారం అభివృద్ధి చెందాలని చెప్పని మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణమాది గారు 94లో ఉద్యమం మొదలుపెట్టి ఆ తర్వాత ఎన్నో పోరాటాలు, పాదయాత్రలు, రథయాత్రలు, సైకిల్ యాత్రలు, అదేవిధంగా ముట్టడులు, రకరకాలైనటువంటి పోరాటాల ద్వారా మాదిగ ప్రజలందరూ కూడా చైతన్యం చేసి ఇంతవరకు కనీసం స్కూళ్ళల్లో అడుగుపెట్టినటువంటి కులాలకు కూడా వారికి రాజ్యాంగ హక్కులు ఏ విధంగా ఉంటాయని చెప్పని వారికి కూడా చవిచూచే విధంగా, వారిని కూడా సమాజంలో అంతర్భాగం చేసే విధంగా 3 దశాబ్దాల పాటు పోరాటం చేసి భారతదేశ ప్రధానమంత్రి ఈ ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి ఘనత కలిగిన నాయకుడు, గొప్ప నాయకుడిగా పేరుగాంచినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గత సంవత్సరం నవంబర్ 11వ తారీఖున 2023 సంవత్సరం నవంబర్ 11వ తారీఖున హైదరాబాద్లో మాదిగల విశ్వ మహాసభకు వచ్చిన తర్వాత మా జాతి ప్రజల్లో అణగారిన వర్గాల్లో కూడా ఒక ధైర్యం కలిగింది. అంత గొప్ప స్వాగతం చేసినటువంటి మందకృష్ణమాది గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా వర్గీకరణ జరిగే విధంగా నరేంద్ర మోడీ గారు మా సభకు రావడం ద్వారా ఈ దేశమంతా కూడా చవి చూసింది. ఈ సందర్భంలోనే ఏదైతే సుప్రీంకోర్టు ద్వారా వచ్చినటువంటి దాన్ని కూడా అందరూ పంచుకోవడానికి సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలకు అధికారం ఇవ్వడం, అధికారం ఇచ్చిన తర్వాత జరిగిన ప్రాసెస్ అంతా కూడా మీరు చూశారు. ఈ రోజుకి మేము 30 సంవత్సరాలుగా పోరాటానికి ఫలితాలు సాధించబోతున్నాం. ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ అంతా కూడా జరిగిపోయింది. ఇక ఒక వారం 10 రోజుల్లోనే వర్గీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ సందర్భంలోనే మాదిగ ప్రజలతో సహా యావత్ మాదిగ జాతి, అదేవిధంగా అణగారిన కులాలన్నీ కూడా ఈరోజు మేము గౌరవశ్రీ పద్మశ్రీ మందకృష్ణమాది గారికి అందరూ రుణపడినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరైతే మాకు ఈ సమాజంలో 30 సంవత్సరాలుగా మా పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి ఈ సమాజానికి, అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి ఒక్కరికి కూడా మేము పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈ 30 సంవత్సరాల పోరాటంలో మాకు ఆది నుంచి మొదటి నుంచి కూడా 1994 నుంచి ఎప్పుడైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1995 సంవత్సరం నుంచి మా ఉద్యమానికి అండగా సమాజంలో మాదిరిలు చెబుతున్నటువంటి అన్యాయానికి వారు అండగా నిలబడి ఆ రోజు జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేయడంలో కానీ 1997లో ఆనాడు మాన్యశ్రీ మందకృష్ణమాది గారు ఏప్రిల్ 14వ తారీఖున చిత్తూరు జిల్లా నారవారిపల్లి నుంచి మాదిగల మహాపాదయాత్ర దండోరా వారి ఇంటి వద్ద నుంచే వారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే పాదయాత్ర మొదలుపెట్టడం. భారతదేశంలోనే 76 ఏళ్లుగా పరిష్కారం లభించినటువంటి షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలనేటువంటి సమస్యకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో భారతదేశంలోనే ఆ సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నటువంటి కార్యక్షేత్రమైన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే రాజ్యాంగబద్ధంగా, చట్టపరంగా, న్యాయపరంగా షెడ్యూల్ కులాల వర్గీకరణ సమస్యను
పూర్తి చేయడం కోసం ఎన్నికలకు ముందు మాదిగ జాతికి ఏదైతే మాటిచ్చారో, దళిత కులాలకు ఏదైతే మాటిచ్చారో ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి పక్షాన, లక్షలాది మంది మాదిగ జాతి పక్షాన, దండోర ఉద్యమ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఈ వర్గీకరణ కళను, మా ఈ స్వప్నాన్ని ముద్దాడడం కోసం ఎన్డీఏ కూటమిలో సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా మా దండోర ఉద్యమ పక్షాన, మా మాదిగ జాతి పక్షాన మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాస్వామికవాదులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దండోర ఉద్యమ పోరాటం, మాదిగల పోరాటం మాలలకు వ్యతిరేకమైన పోరాటం కాదు. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మా సోదరులు, మాలలైనటువంటి ప్రజలందరూ, మాల మేధావులందరూ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈరోజు మాల సమాజానికి దండోర సమాజం నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత కులాలన్నిటిలో కూడా అత్యంత వెనకబాటుకు గురైనటువంటి కులాలకు న్యాయం జరిగేలాగా ఈరోజు వర్గీకరణ బిల్లు చట్టరూపం దాల్చబోతుంది. కాబట్టి ఈ విషయంలో మాల మేధావులు, మాల ప్రజలందరూ కూడా వర్గీకరణ బిల్లును స్వాగతించాలని ఈ సందర్భంగా